నేను మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి నేను చెప్పాను పోయిన ఆదివారం. ఆయన అంతకుముందు నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఆయన ప్రసంగాలు వినలేదు. నేను ఆయన యూట్యూబ్లో ఆయన డిబేట్స్ వినలేదు. ఆయన చనిపోయినాకనే నాకు తెలిసింది. అప్పుడు నేను ఆయన వినడం మొదలుపెట్టిన యూట్యూబ్లో. చాలా మంచి పట్టు కలిగిన వాడు. ఇతర మత గ్రంథాలపైన చాలా బాగా వాదిస్తున్నాడు, చాలా బాగా రుజువు చేస్తున్నాడు మత గ్రంథాలను, వాళ్ళ ఇతర మత గ్రంథాలను కూడా. అయితే అతను చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలుసు. అది ఎప్పుడు జరిగేదే, అది చరిత్రలో ఇదివరకు జరిగినాయి, బైబిల్లో కూడా జరిగినాయి అవి. యేసు ప్రభువుని చంపిన మేము చంపలే అన్నారు శాస్త్రుల పరిచయం, బైబిల్లోనే ఉంది అది. మీరు జీవాధిపతిని సిలువేసాడు నా పోస్తులు అంటే ఆ ఏసరుడు కూడా మాకు తెలియదు, మమ్మల్ని అన్న అంటే బాగుండదు అని అన్నారు. చంపిందే వాళ్ళు, సిలువేయించిందే వాళ్ళు. మళ్ళీ మాకు ఎన్నో రోజులు అంటాను. అట్లనే ఉంటుంది అది, మొదటి నుండి అంతే అది. ఇప్పుడు ప్రవీణ్ పగడల్ల గారిని నాకు తెలిసైతే ఆయన చంపించారు, ఆయన హతసాక్షి. కానీ ఆయన వధువుగా మాత్రం ఉండలేడు. ఆయనకు అవకాశము 1000 ఏళ్ల పరిపాలనలో తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, అదిగో ప్రకటన 21వ అధ్యాయంలో ఒక పునరుద్ధానం ఉంది అక్కడ. ఆ పునరుద్ధానం ఏంటిదంటే మొత్తం ఇప్పటిదాకా 6 ఎత్తబడుట్లో లేని వాళ్ళందరూ, 6 ఎత్తబడులు ఉన్నాయి. ఆ 6 ఎత్తబడుట్లో పునరుద్ధానం పొందని వాళ్ళందరూ అప్పుడు పునరుద్ధానం పొందుతారు. అదే ధవల సింహాసనం తీర్పు. ఆ తీర్పులో వాళ్ళు నేర్పడినప్పుడు కుడి పక్కన గొర్రెలుగా, ఎడమ పక్కన మేకలుగా 2 గుంపులు వస్తాయని బైబిల్ చెప్తున్నది. ఆ కుడి పక్కన గొర్రెలుగా ఉన్న వాళ్ళకు అప్పుడు వాళ్ళకు నిత్య జీవం ఇవ్వబడుతుంది. ఇలాంటి హతసాక్షులకు అప్పుడు ఇవ్వబడుతుంది. మరి వధువుగా ఉండాలంటే ఈ వర్తమానం తప్ప. గుర్తుపెట్టుకోనండి, సింహాసనం పైన కూర్చొని క్రీస్తు సింహాసనంలో పాలు భాగస్తులు కావాలంటే ఈ వర్తమానం తప్ప వేరే ఏ అవకాశం లేదు. క్రీస్తు భార్య కావడం వేరే అవకాశం లేదు. ఇప్పుడు ఎత్తబడాలంటే ఈ వర్తమానంలో ఉండాలా. నీకు నిత్య జీవము బహుశా అది దేవుడి కనికరం పైన ఆధారపడి ఉంటుంది, దేవుడి కృప పైన ఆధారపడి ఉంటుంది. బహుశా నీకు ఒకవేళ హతసాక్షి అయితే, ఈ వర్తమానం కాకుండా, ఈ వర్తమానంలో లేకుండా హతసాక్షులు అయితే, ఈ వర్తమానంలో లేకుండా ఎవరైనా క్రీస్తు కోసం చనిపోతే, చంపబడితే, అదిగో వాళ్ళకు పునరుద్ధానం ఈ ఎత్తబడుట్లో ఉండదు. ధవల సింహాసనం తీర్పు దగ్గర గొర్రెలుగా లేపబడతారు. బైబిల్ అంటుంది వాళ్ళకు అప్పుడు నిత్య జీవం ఇవ్వబడుతుంది. కానీ వధువుకి ఏంటో తెలుసా? ఫైనల్ పాయింట్ చెప్తానా, ఆల్రెడీ వధువు నిత్య జీవం కలుగున్నది. మనకు నిత్య జీవం ఇవ్వబడడం కాదు, కలిగి ఉన్నాం మనం ఈ రోజున. మీకో సంగతి చెప్పాలా, షాకింగ్ న్యూస్. అసలు మీరు పుడుతున్నప్పుడే కలుగుని పుట్టారు. మీకు మధ్యలో నిత్య జీవం ఇవ్వబడలేదు. వధువుకి, పెళ్లి కుమార్తెకు మధ్యలో ఇవ్వబడలేదు. ఎందుకు? ఈ పెళ్లి కుమార్తె జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడింది. ఈమె దైవత్వంలో భాగం, ఈమె నిత్య జీవంలో భాగం. ఈమె బ్రదర్, ఈ వర్తమానం నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. అవును, ఆల్రెడీ నిత్య జీవం నీకున్న దానిని బయటికి తీస్తుంది. అది వర్తమానం. నువ్వెవరో చెప్తుంది. నీలో ఉన్న నిత్య జీవాన్ని బయటికి తీస్తుంది. నీలో ఆల్రెడీ ఉన్న నిత్య జీవాన్ని అది బయటికి తీసి, నువ్వు దైవత్వంలో భాగమై ఉన్నావురా బాబు, అమ్మా నువ్వు దైవత్వంలో భాగమై ఉన్నావు, నువ్వు ఏర్పరచబడ్డావు, ఎన్నుకోబడ్డావు. నువ్వు ఆయనలో శరీరంలో శరీరం, రక్తంలో రక్తం, మాంసంలో మాంసం, ఆయన ఆత్మలో ఆత్మ, ఆయన ప్రాణంలో ప్రాణం, ఆయన సగభాగం నువ్వు అని చెప్పేది, బయటికి తీసేది వర్తమానం. కానీ వీళ్ళందరూ అది కాదు. వధువు కానీ వాళ్ళందరూ అది కాదు.
వాళ్ళకు నిత్య జీవం ఇవ్వబడుతుంది, ఇప్పుడు కాదు, తర్వాత. కానీ వధువుకి ఆల్రెడీ నిత్య జీవం ఉన్నది. ఆమె పుట్టుడే నిత్య జీవం కలుగుని పుట్టింది. 7 సంఘకాలంలో ఉన్న వధువు. ఎందుకు? ఈమె ఆల్రెడీ దైవత్వంలో భాగం. జగద్పునాథి వేయబడక మునుపు నిత్య జీవాన్ని కలుగుండి పుట్టావు. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి ఏం చేస్తుందో తెలుసా? నీలోన నిత్య జీవాన్ని బడికి తీస్తుంది. నీలోన విత్తనాన్ని. వర్షం వచ్చి ఏం చేస్తుంది? ఆల్రెడీ భూమిలో ఉన్న విత్తనాన్ని మొలకెత్తిస్తుంది. కరెక్టేనా? అసలు విత్తనమే లేకపోతే ఎంత వర్షం పడినా మొలకెత్తుతుందా? అలాగనే నీ లోపల నిత్య జీవాన్ని మొలకెత్తించేదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అది ఈ కాల వర్తమానం. అర్థమైందని చెప్పింది. వధువుగా ఉండాలంటే వాళ్ళు ఆల్రెడీ నిత్య జీవాన్ని కలిగి ఉండాలా. మరి నిత్య జీవాన్ని కలుగున్నవాడు ఏంటిదంటే ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. నిత్య జీవాన్ని కలుగున్నవాడు ఈ భూమి పైన పుడుతున్నప్పుడే నిత్య జీవాన్ని కలుగుని పుట్టినవాడు ఈ కాల వెలుగుని, ఈ కాల వర్తమానాన్ని, ఈ సాయంకాల వెలుగుని, ఈ గడియ వర్తమానాన్ని అంగీకరిస్తాడు. అందుకే అపోస్తల కార్యంలో ఏముంటుందో తెలుసా? ఎందరైతే నిత్య జీవము కొరకు ఏర్పరచబడి ఉన్నారో వారందరూ అతని వాక్యమును అంగీకరించారని ఉంటుంది. ఎందరైతే నిత్య జీవము కొరకు ఏర్పరచబడి ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నిత్య జీవం కోసం ఏర్పరచబడ్డారు. అంటే ఆల్రెడీ వాళ్ళ నిత్య జీవం ఉంది. వాళ్ళు వచ్చి వాక్యాన్ని నమ్ముతారు. ఈ గడే వర్తమానాన్ని అందరు నమ్మరు. ఓన్లీ నిత్య జీవం కలుగున్న వాళ్ళే ఈ వర్తమానాన్ని నమ్ముతారు. ఆల్రెడీ నిత్య జీవం ఉన్నోళ్ళే, ఆల్రెడీ ఏర్పరచబడిన వాళ్ళే, ఆల్రెడీ దైవత్వంలో ఉన్న వాళ్ళే ఈ వర్తమానం నమ్ముతారు. మరి రాత్రి నువ్వు ఉన్నావా సిస్టర్? ఈ రాత్రి నువ్వున్నావా బ్రదర్? ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో వధువు మాత్రమే ఉంటుంది, పెళ్లి కుమార్తె మాత్రమే ఉంటుంది. వీళ్ళందరూ ఉండరు. ఈ వర్తమానంలో లేకుండా క్రీస్తు కోసం సాక్షులుగా బతికి, ఈ వర్తమానాన్ని అంగీకరించకుండా క్రీస్తు కోసం సాక్షులుగా బతికి చనిపోయినా లేకపోతే హతసాక్షులైనా వాళ్ళందరూ 1000 ఏళ్ల పరిపాలనలో రారు. ఆ మిగిలిన మృతులు 1000 ఏళ్ల పరిపాలనలో రారు. వాళ్ళందరూ ఎప్పుడు వస్తారంటే ధవల సింహాసనం తీర్పు రోజున, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసనం తీర్పు రోజున ఆ మృతులు పునరుద్ధానం పొందుకుంటారు. వాళ్ళు గొర్రెల వలె లేస్తారు. అప్పుడు వాళ్ళకి నిత్య జీవం ఇవ్వబడుతుంది. కానీ వాళ్ళు వధువు కాదు. ఎందుకంటే వధువుకి వాళ్ళకు తేడా ఏంటంటే వధువు ఇప్పుడే పునరుద్ధానమై లేస్తుంది. ఇప్పుడే శర మార్పు పొందుకొని 1000 ఏళ్ల పరిపాలన కోసము ముందుగా పెళ్లి విందుకి వెళ్ళిపోతుంది. ఆమె వివాహ విందులోకి వెళ్తుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంది. ఇప్పుడు వధువు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంది. విందులోనికి వెళ్ళబోతున్నది ఆమె. తర్వాత హనీమూన్కి 1000 ఏళ్ల పరిపాలన కోసం వస్తుంది. అది వధువు. నువ్వు వధువుగా ఉండాలంటే ఈ కాల వర్తమానం. లేదు మాకు నిత్య జీవం కావాలి అంతే సరిపోతుంది అంటే డినామినేషన్లో యథార్థంగా బతుకు, నమ్మకంగా బతుకు. వాడు చెప్పే తప్పుడు బోధలన్నీ నమ్ముతూ కూడా యేసు ప్రభుకు యథార్థంగా నమ్మకంగా ఎవరు జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో ఆ డినామినేషన్లో వాళ్ళందరికీ తీర్పు రోజున, ధవల సింహాసనం తీర్పు రోజున పునరుద్ధానం జరిగినప్పుడు వాళ్ళు గొర్రెల వలె లేపబడతారు. గొర్రెల వలె వాళ్ళు వేరు చేయబడతారు. వాళ్ళకు అప్పుడు నిత్య జీవం పడుతుంది డినామినేషన్లో. కానీ వధువుగా ఉండాలంటే, సింహాసనంలో పాలిభాగస్థుడు కావాలంటే, 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలంటే ఇప్పుడు పునరుద్ధానంలో లేవాలి, ఇప్పుడు మార్పు చెందాలి. అది ఈ కాల వర్తమానమును అంగీకరిస్తే తప్ప నువ్వు వధువుగా ఉండలేవు. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. ఎందుకంటే డినామినేషన్లో కూడా యథార్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాక్యం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు, క్రీస్తు కోసం. వాళ్ళకి ఈ వర్తమానం తెలియదు కానీ వాళ్ళు వాక్యాన్ని నమ్ముతున్నారు కానీ వర్తమానం తెలియదు వాళ్ళకు. వాళ్ళు యథార్థంగా జీవించారు, పరిశుద్ధంగా జీవించారు. మరి వాళ్ళు ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు హతసాక్షులు అవుతున్నారు కొంతమంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు వధువు కాదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు వధువు కాదు. వధువు కావాలంటే ఈ గడే వర్తమానం ఒకటే. వాళ్ళకు నిత్య జీవం అనేది ఇప్పుడు లేదు వాళ్ళ దగ్గర. అందుకే ఈ గడే వర్తమానాన్ని వాళ్ళు అంగీకరిస్తలేరు. ఈ గడే వర్తమానాన్ని వాళ్ళు ఎప్పుడు అంగీకరిస్తారో తెలుసా? ఈ గడే వర్తమానము వాళ్ళు ఎవరు అంగీకరిస్తారో తెలుసా? నిత్య జీవం